నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధారా కళ్యాణి పట్టణంలో గల పాత బస్టాండ్ దగ్గర మరియు రైల్వే స్టేషన్ దగ్గర భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పార్టీ వ్యవస్థాపకులను మరియు కార్యకర్తలు చేసిన త్యాగాలని స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని, అలాగే ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానమని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన స్థాపించడం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోదీ గారు మరి ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు దేశ ప్రజలను కూడా అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటూ దేశ ప్రజల ఆశలను అన్నింటినీ కూడా వారి ఆశయాలన్నింటినీ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ మరి ఇక భారతీయ జనతా పార్టీని నిర్వహిస్తున్నటువంటి మన దేశ ప్రధాని వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే 1980లో మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం చెందడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఎంచుకొని రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి రావడం జరుగుతుంది. దేశ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా మరి మన భారతీయ జనతా పార్టీని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 6న మరి శ్రీరామనవమి, అలాగే భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ, బీజేపీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. మరి భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఆవిర్భవించి 45 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. మరి గతంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జనసంఘగా ఏర్పడినటువంటి పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీగా 1980లో ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా ఆవిర్భవించడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి గతంలో బీజేపీకు 2 మాత్రమే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం ఏ రాష్ట్రంలో వెళ్ళినా, ఏ దివికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ మరి బలాన్ని పుంజుకొని ఈరోజు అన్ని స్థానాల్లో అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో సుమారు 20 రాష్ట్రాలకు పైగా ఈరోజు బీజేపీ స్వతహాగా అధికారంలోకి రావడం జరిగింది. ఈ రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డు స్థాయిలో కూడా బీజేపీ కార్యకర్తలు ఈరోజు మరి బలాన్ని పుంజుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి గతంలో భారతీయ జనతా పార్టీని ఒక ఆశయం కోసం ప్రారంభించినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీని విస్తరించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు 3 సార్లు ఈరోజు ఇప్పటి వరకు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్
అందరి విశ్వాసం కూరగొని మరి అన్ని వర్గాల ప్రజానీకం కోసం భారతీయ జనతా పార్టీని వారి వద్దకు తీసుకెళ్తూ అందరి కోసం పనిచేస్తూ మరి పార్టీని మరి బలోపేతం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ కాషాయమయం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కాబట్టి దానికోసం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పట్టుదలతో కృషి చేసి అధికారంలోకి రావడం కోసం గట్టిగా పనిచేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.